హాయ్ అండి. వెల్కమ్ టు లేడీ ప్రోగ్రామర్ ఛానల్‌కి. ఆపరేటింగ్ సిస్టమ్ సిరీస్‌లో మరొక వీడియోకి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ది క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లమ్. బిఫోర్ వి బిగిన్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్ అండ్ మేక్ లెర్నింగ్ సింపుల్, స్మార్ట్ అండ్ ఎక్సైటింగ్. రెడీ కదా? లెట్స్ బిగిన్. క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లమ్ అంటే ఏంటి ఫస్ట్? So, in concurrent systems, when multiple processes access shared data, there is a risk of inconsistency. A critical section is a part of the program where shared data is accessed or modified. ఇది క్రిటికల్ సెక్షన్ అంటే ఏంటంటే, ఒక ప్రోగ్రామ్ తీసుకోండి. ఆ ప్రోగ్రాంలో ఒక వేరియబుల్ని మల్టిపుల్ సెక్షన్స్లో అండ్ మల్టిపుల్ ప్రాసెసెస్ యూజ్ చేస్తున్నాయనుకోండి, మల్టిపుల్ థ్రెడ్స్ యూజ్ చేస్తున్నాయనుకోండి, ఆర్ ఎల్స్ ఒక డేటా ఉంది, మేబీ ఒక ప్రాసెస్ ఉంది, ఒక రిసోర్స్ ఉంది, ఒకటేసారి ఒక పార్ట్ ఆఫ్ ద మెమొరీ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ మెమొరీని రెండు ప్రాసెస్లు ఒకటేసారి రీడ్ చేస్తున్నాయి అనుకోండి, ఆర్ ఎల్స్ ఒకటేసారి రైట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి అనుకోండి. సో దాన్ని మనం క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లం అంటాము. ఎందుకు అంటే ఫస్ట్ ప్రాసెస్ ఆ మెమొరీలోకి రాసేటప్పుడు మేబీ సెకండ్ ప్రాసెస్ చదివి ఉంటే అది ఇన్కరెక్ట్ డేటాని రీడ్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం రెండు ప్రాసెస్లు కూడా ఒకదానికి తెలియకుండా ఇంకొకటి దాంట్లో మెమొరీలకు రాస్తున్నాయంటే ఫస్ట్ ప్రాసెస్ తను రాసుకున్న డేటా ఉందనుకుంటుంది మెమొరీలో, సెకండ్ ప్రాసెస్ తను రాసిన డేటా ఉన్నది అని అనుకుంటుంది మెమొరీలో. బట్ అక్కడ రియాలిటీ ఏంటి? ఒక ప్రాసెస్ ఇంకొక ప్రాసెస్ రాసిన డేటాతోని ఓవర్ రైడ్ చేస్తుంది. సో అప్పుడు ఇన్కన్సిస్టెన్సీ అనేది ఫామ్ అవుతుంది. The critical section problem is challenging of designing a protocol that ensure only one process executes its critical section at a time, preventing the race condition and ensuring the data consistency. సో డేటా కన్సిస్టెంట్గా ఉండాలి అప్పుడు ఏం చేయాలి అంటే ఒక ప్రోటోకాల్ని డిజైన్ చేస్తారు దానికోసం. ఆ ప్రోటోకాల్ ఏం చేస్తుంది అంటే ఓన్లీ వన్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్స్ ఇట్స్ క్రిటికల్ సెక్షన్ ఎట్ ఎ టైమ్. ఓన్లీ ఒక ప్రాసెస్ మాత్రమే ఆ మెమరీ అనేది మల్టిపుల్ ప్రాసెస్లు యూజ్ చేసుకున్నాయి అని మనకు తెలిసినప్పుడు ఆ మెమరీని యూజ్ చేసే ముందు ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. ఏంటి అది? ఎట్ ఏ టైం ఒక ప్రాసెస్ మాత్రమే ఆ మెమరీని యూజ్ చేసుకుంటుంది అని. స్ట్రక్చర్ ఆఫ్ టిపికల్ ప్రాసెస్. ఎవ్రీ ప్రాసెస్ ఫాలోస్ దిస్ జనరల్ ప్యాటర్న్. అదేంటి? డూ, ఎంట్రీ సెక్షన్, ఎగ్జిట్ సెక్షన్, క్రిటికల్ సెక్షన్, రిమైండర్ సెక్షన్ అండ్ వైల్ లూప్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు క్రిటికల్ సెక్షన్ ఉంది అంటే మన మెమొరీ అనుకోండి, కామన్ మెమొరీ వేర్ టూ ప్రాసెసెస్ వాంట్ టు యాక్సెస్. సో ఆ సెక్షన్ని యాక్సెస్ చేయడానికి ముందు ఎంట్రీ సెక్షన్, యాక్సెస్ చేసిన తర్వాత ఎగ్జిట్ సెక్షన్ ఉంటుంది, రిమైండర్ సెక్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే లాక్ ఉంటుంది, ఒక లాక్ మేబీ దీనికి డిఫరెంట్ మెకానిజమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తున్నాను ఏంటి అంటే ప్రాసెస్ 1 వచ్చి ఈ క్రిటికల్ సెక్షన్ యాక్సెస్ చేయడానికి ముందు ఇట్ షుడ్ లాక్ దిస్ క్రిటికల్ సెక్షన్ అండ్ కమాండ్ యూజ్ సో దట్ అక్కడ ఇంకొక ప్రాసెస్కి తెలుస్తుంది ఈ రిసోర్స్ ఆల్రెడీ లాగ్డ్లో ఉంది, విచ్ మీన్స్ ఆల్రెడీ వేరే ప్రాసెస్ యూజ్ చేసుకుంటుంది, అవి యూజ్ చేసిన తర్వాతే నేను యూజ్ చేసుకోవాలి అని. అండ్ ఎంట్రీ సెక్షన్ అంటే ఏంటి అంటే ఇక్కడ కోడ్ దట్ రిక్వెస్ట్ పర్మిషన్ టు ఎంటర్ ద క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అవ్వాలి అంటే అక్కడ అది రిక్వెస్ట్ చేసుకోవాలి పర్మిషన్ కోసం ఈ క్రిటికల్ సెక్షన్ యాక్సెస్ చేయడానికి. క్రిటికల్ సెక్షన్ అంటే ఏంటి? యాక్సెస్ టు షేర్డ్ డేటా. క్రిటికల్ సెక్షన్ అంటే షేర్డ్ డేటాని యాక్సెస్ చేయడానికి ఒక పర్మిషన్. అండ్ ఎగ్జిట్ సెక్షన్ అంటే కోడ్ దట్ రిలీజెస్ ద కంట్రోల్. సో ఇక్కడ కోడ్ రాస్తాం దేనికి రిలవెంట్గా, ఈ ఏదైతే మనము షేర్ డేటా యూజ్ చేస్తామో దాన్ని రిలీజ్ చేయడానికి. అండ్ రిమైండర్ సెక్షన్ అంటే ఇంకా వేరే అదర్ ఆపరేషన్స్. రిక్వైర్మెంట్స్ ఫర్ అ కరెక్ట్ సొల్యూషన్. ఎ వ్యాలిడ్ సొల్యూషన్ మస్ట్ సాటిస్ఫై 3 ఎసెన్షియల్ కండిషన్స్. ఫస్ట్, మ్యూచువల్ ఎక్స్క్లూజన్. దీంట్లో మనకి చాలా టైప్స్ ఉంటాయి, దాంట్లో మ్యూచువల్ ఎక్స్క్లూజన్ చూడండి. ఎట్ ఏ టైమ్ ఓన్లీ వన్ ప్రాసెస్ కెన్ బీ ఇన్సైడ్ ద క్రిటికల్ సెక్షన్. అంటే ఒక ప్రాసెస్ మాత్రమే ఆ షేర్డ్ రిసోర్స్ని యూజ్ చేసుకోగలదు. మీనింగ్ ఇఫ్ ద P1 ఈజ్ ఇన్ ద క్రిటికల్ సెక్షన్, P2, P3 కెనాట్ ఎంటర్. నెక్స్ట్, ప్రోగ్రెస్ అంటే ఇఫ్ నో ప్రాసెస్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ఇన్ ద క్రిటికల్ సెక్షన్ అండ్ మల్టిపుల్ ప్రాసెసెస్ వాంట్స్ టు ఎంటర్ ద సెక్షన్ ఆఫ్ ద నెక్స్ట్ ప్రాసెస్ ద సెలెక్షన్ ఆఫ్ ద నెక్స్ట్ ప్రాసెస్ కెనాట్ బి పోస్ట్పోన్డ్ ఇండిఫైనెట్లీ. అంటే
ఇప్పుడు ఏదైతే షేర్ రెసోర్స్ ఉందో అది ఆల్రెడీ ఫ్రీగా ఉంది. ఇంకా మల్టిపుల్ ప్రాసెసెస్ ఆ షేర్ డేటాని యూజ్ చేద్దాం అనుకుంటున్నాయి. సో అట్లాంటి టైంలో ఏ ప్రాసెస్ని ఫస్ట్ లోపలికి పంపించాలి అనే దాన్ని పోస్ట్పోన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ మీనింగ్ అ ప్రాసెస్ నాట్ వాంటింగ్ టు ఎంటర్ ద క్రిటికల్ సెక్షన్ షుడ్ నాట్ బ్లాక్ అదర్స్. సో ఏదైతే ప్రాసెస్ క్రిటికల్ సెక్షన్ యూజ్ చేసుకోవాలని అనుకోవట్లేదో that should not block other processes. Bounding waiting. There must be a limit on how long a process can wait to enter into critical section. సో ఒక క్రిటికల్ సెక్షన్ ఒక షేర్డ్ రిసోర్స్ని యూజ్ చేసుకోవాలి అనుకుని ఒక ప్రాసెస్ ఉందనుకోండి, ఫర్ సమ్ రీజన్ అది కాకుండా వేరే ప్రాసెసెస్లన్నీ షేర్డ్ మెమరీ యూజ్ చేసుకుంటున్నాయి, బట్ దానికి మాత్రం ఛాన్స్ రావట్లేదు. సో ఇట్లాంటివి జరగకూడదు. మీనింగ్ నో ప్రాసెస్ షుడ్ సఫర్ స్టార్వేషన్. వై ద క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లమ్ అక్కర్. ఎందుకు వస్తుంది మరి ఈ ప్రాబ్లం అంటే, వెన్ 2 or more ప్రాసెసెస్ రన్ కాన్కరెంట్లీ, 2 లేదంటే 3 ప్రాసెస్లు ఒకటేసారి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, లేదంటే యాక్సెస్ షేర్డ్ వేరియబుల్స్ అంటే ఆ రెండింటికి షేర్డ్గా ఒక వేరియబుల్ ఏదైనా కావాలి, ఆర్ వితౌట్ ప్రాపర్ సింక్రనైజేషన్, ప్రాపర్గా ఆ రెండింటికి మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల. అండ్ దిస్ కాజ్ ద రేస్ కండిషన్స్ వేర్ ద అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ద టైమింగ్ ఆఫ్ ద ప్రాసెసెస్ లీడింగ్ టు ఇన్కన్సిస్టెన్సీ. సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ టు క్రిటికల్ ప్రాబ్లమ్. సో వీటికి క్రిటికల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఏంటి అంటే, కొన్ని అల్గరిథమ్స్ ఉన్నాయి. దాంట్లో పీటర్సన్ సొల్యూషన్, దీంట్లో యూజెస్ ఫ్లాగ్ ఆఫ్ ఐ ఇండికేట్స్ ద ప్రాసెస్ వాంట్స్ టు ఎంటర్ అండ్ టర్న్ షోస్ హూస్ టర్న్ ఇట్ ఈస్. సో ఇక్కడ ఏంటి అంటే, ఫ్లాగ్ ఆఫ్ ఐ అనేది ఏంటంటే ఒక ప్రాసెస్ లోపలికి ఎంటర్ అవ్వాలనుకుంటుందా లేదా, అండ్ టర్న్ అనేది ఇప్పుడు ఆల్రెడీ కరెంట్గా ఎవరు యూజ్ చేస్తున్నారు. సో ఈ అల్గరిథంలో మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అండ్ ప్రోగ్రెస్ అండ్ బౌండెడ్ వెయిటింగ్ అనేది సాటిస్ఫై అవుతాయి. అండ్ డెక్కర్స్ అల్గరిథంలో ఫస్ట్ క్లాసికల్ సొల్యూషన్స్ ఫర్ 2 ప్రాసెసెస్ యూజెస్ ఫ్లాగ్ అండ్ టర్న్ అవైలబుల్ టు ఎన్ఫోర్స్ ద మ్యూచువల్ ఎక్స్క్లూజన్. అండ్ బేకరీ అల్గరిథమ్స్ for many processors, like taking a token into the bakery and each process takes a number, lowest number enters first. So works for n processes. ఇది మల్టిపుల్ ప్రాసెసెస్ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అదర్ సిస్టమ్ సపోర్ట్స్ వేరేవి కూడా యూజ్ చేయొచ్చు. సిమాఫోర్స్, మ్యూటెక్స్, లాగ్స్ అండ్ మానిటర్స్. సిమాఫోర్స్ అంటే వెయిట్ అండ్ సిగ్నల్ అనే 2 సెపరేట్ ఫంక్షన్స్ ఉంటాయి. అండ్ యూజ్ టు కంట్రోల్ ద యాక్సెస్ టు ద క్రిటికల్ సెక్షన్, అంటే క్రిటికల్ సెక్షన్ ఎవరు యూజ్ చేసుకోవచ్చు అనేది దానికి యూజ్ అవుతుంది. అండ్ మ్యూటెక్స్ అనేది సింపుల్ లాక్, నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, లాక్ చేసి షేర్ రిసోర్స్ యూజ్ చేసుకోవాలి, తర్వాత అన్లాక్ చేయాలి, సో దట్ అదర్ ప్రాసెస్ కెన్ ఎంటర్. ఓన్లీ 1 ప్రాసెస్ కెన్ హోల్డ్ ద లాక్ ఎట్ ఎ టైమ్. మానిటర్స్ అంటే హై లెవెల్ సింక్రనైజేషన్ మెకానిజమ్స్ ఎన్షూర్స్ ద మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ఆటోమేటికల్లీ. సో మ్యూచువల్ ఎక్స్క్లూజన్ని ఆటోమేటిక్గా జరిగేటట్టు చూసుకుంటాయి అన్నమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ సాల్వింగ్ ద క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లమ్. సో మరి ఎందుకు సాల్వ్ చేయాలి అంటే, ప్రివెంట్స్ రేస్ కండిషన్స్ అండ్ ఎన్షూర్స్ ద డేటా కన్సిస్టెన్సీ అండ్ అవాయిడ్స్ ద డెడ్లాక్స్ అండ్ స్టార్వేషన్, ప్రొవైడ్స్ సేఫ్ కాన్కరెంట్ ఎగ్జిక్యూషన్ నీడెడ్ ఇన్ మల్టీ ప్రాసెసర్ అండ్ మల్టీ థ్రెడెడ్ సిస్టమ్స్. సో ఇక్కడి వరకు మీరు ఈ వీడియోని చూసారంటే తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్. ఆల్సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ వేర్ ఆర్ యూ వాచింగ్ ఫ్రమ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.